ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, నేటి నుంచి మనం యోహాను వ్రాసిన మొదటి పత్రికను ధ్యానం చేసుకుంటాము. యోహాను వ్రాసిన మొదటి పత్రిక. ఈ పత్రికను వ్రాసింది అపోస్తులుడైన యోహాను. యోహాను సువార్త, ఈ యోహాను మొదటి పత్రిక, యోహాను రెండవ పత్రిక, మూడవ పత్రిక, ప్రకటన గ్రంథం, 5 పుస్తకాలు అపోస్తులుడైన యోహాను చేత రచించబడ్డాయి. యేసుక్రీస్తు ఎక్కువ దగ్గరగా ఉంటూ యేసుక్రీస్తుకి ప్రియమైన శిష్యుడిగా ఉంటాడు యోహాను. ఈయనను ప్రేమ అపోస్తులుడని కూడా పిలుస్తారు. ఈ యొక్క పత్రిక వ్రాసిన కాలం క్రీస్తు శకం 85 నుంచి 95 సంవత్సరాల మధ్యకాలంలో, మొదటి శతాబ్దంలో ఈ పత్రిక వ్రాయబడిందని వేద పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఈ పత్రికలో 5 అధ్యాయాలు, 105 వచనాలు ఉండటాన్ని మనం గమనిస్తాము. ఈ పత్రికను ప్రేమ పత్రిక అని చెప్పవచ్చు. ఇది వ్రాయబడిన విధానాన్ని మనం చూస్తే ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగతంగా యోహాను మాట్లాడడానికి ఈ పత్రిక రాశాడా అన్నట్లుగా అనిపిస్తుంది. మొదటి శతాబ్దంలో సంఘానికి ఎన్నో శ్రమలు, హింసలు వచ్చాయి. శ్రమ, హింస అన్నీ తట్టుకున్నారు. ఎంతో కొంత అందరూ నిలబడ్డారు. దేవునికి దూరస్తులైపోయిన వారు అయిపోగా క్రీస్తులోనే నిలిచిపోయిన వారు అలా నిలిచిపోయారు. అయితే వారిలో కూడా కొంత బలహీనతలు వస్తూ వచ్చాయి. ఎందుకంటే భక్తి జీవితాన్ని వారు చేస్తూ ఉంటుండగా దినదినం కొనసాగించబడుతూ ఉన్నప్పుడు క్రీస్తు రాకడ గురించి నిరీక్షిస్తూ సాగుతున్న జీవితాలలో కొంత నిరుత్సాహం వస్తుంది. అయితే దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమాస్వరూపి. మనం కూడా ప్రేమతో నడవాలి. ఒకరి ఏడల ఒకరు ప్రేమలో చల్లారిపోకండి, సహోదరులను ప్రేమించండి. దైవ ప్రేమ విలువైంది. అలాంటి ప్రేమను అనుభవిస్తున్న మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. మనం కూడా ఇతరులను అంతగా ప్రేమించాలి అని తెలియచేస్తున్నాడు. రెండవ లక్షణం, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు గనక జీవపు వెలుగులో మనం కూడా నడవాలి. ఆయన వెలుగు ఆయనలో ఉంటేనే మనం కూడా వెలుగు సంబంధులం. ఆయనలో ఉండాలి, ఆయనకి ఇష్టలుగా నడవాలి. వెలుగు సంబంధులంటే పాపపు ఇష్టమైన అనుభవాలతో కాదు, యేసుకు నచ్చేలాగా జీవించడం వెలుగు సంబంధమైన జీవితం. లోకపు పద్ధతులను అనుసరిస్తే అది చీకటి బ్రతుకు. చీకట్లో కాదు, వెలుగై ఉన్న దేవుని పోలి వెలుగు సంబంధులుగా నడవాలి. 3, యేసు జీవమై ఉన్నాడు. నీకు నాకు నిత్య జీవం ఇస్తాడు. జీవాన్ని ఇస్తున్న, జీవింప చేస్తున్న యేసులో జీవం కలిగిన నీవు నేను సజీవుడైన యేసుని మనకున్న జీవంతో సేవించాలి. వెలుగు, జీవం, ప్రేమ, ఈ పదాలు ఈ పత్రిక అంతా ఎక్కువగా కనిపిస్తాయి. వ్రాయబడిన ఉద్దేశం కూడా అదే. భక్తిలో చల్లారిపోకండి, దినదినం వెలుగు సంబంధులుగా బ్రతకండి, ప్రేమ సంబంధులుగా బ్రతకండి, జీవం కలిగిన వారిగా ఉండండి. దేవుని జీవం విలువైనది, దైవ ప్రేమ విలువైంది. దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగులో నడవాలి అంటూ సంఘంలో ఉన్న ప్రతి వారిని ప్రోత్సాహపరిచే దిశగా ఈ లేఖ వ్రాశాడు. తర్వాత 2 వ్యక్తిగత లేఖలు ఉన్నాయి. అవి వ్యక్తులను ఉద్దేశించి వ్రాయబడ్డవి. ఈ పత్రిక మాత్రం ఎక్కువ మందిని ఉద్దేశించి వ్రాయబడినప్పటికీ, ఇది మరలా చెప్తున్నాను, మనం చదువుతుంటే ప్రతి ఒక్కొక్కరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. ఏ కాలానికైనా సరిపడే పత్రిక ఈ పత్రిక. ప్రేమభావం ప్రతి యుగంలోనూ అవసరమే. వెలుగు సంబంధమైన జీవితం, దేవుని జీవం, ఇది నాడు నేడు అలాగే రేపు కూడా కావాలి. నిత్య రాజ్యంలో కూడా మనం చేరాలంటే ఈ అనుభవాలు తప్పనిసరి. ఈ అనుభవాల దృష్ట్యా మనం బలపరచబడతాము. వీటిని అనుసరించి నడిస్తేనే ఉన్నతమైన జీవితాన్ని పొందుకోగలుగుతాం అని తెలియచేస్తూ వ్రాస్తూ ఉన్న పత్రికే యోహాను వ్రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన యోహాను దేవుని కోసం ఎంతో ప్రయాసపడ్డాడు, పరిచర్య ఎంతగానో చేశాడు. వేద పండితులు ఇలా చెప్తారు, యేసుక్రీస్తు శిష్యులను పిలిచిన సందర్భంలో చిన్న వయస్కుడు యోహాను.
కాబట్టి ఎంతో చురుకుగా ఉండేవాడు. యేసయ్యకు కూడా చాలా దగ్గరగా ఉండేవాడని అందరిలో కూడా అలాంటి మంచి పేరు ఈయనకి ఉన్నట్లుగా చెప్తారు. అలాగే మిగతా శిష్యులు అందరూ హతసాక్షులయ్యారు. ఈయన మాత్రము శ్రమలను అనుభవించాడు కానీ మనుషుల చేతిలో చావలేదు. నెమ్మది అయిన మరణాన్ని పొందుకొని యేసుక్రీస్తు కోసం ఎంతో సేవా పరిచయం చేసి అనేక పత్రికలను అలాగే ప్రకటన గ్రంథాన్ని మనందరికీ అందించిన తర్వాత సాధారణంగానే ఈయన వృద్ధాప్యమందు మరణించినట్లుగా చెప్తారు. ప్రియ విశ్వాసులారా, యోహాను యేసుక్రీస్తుకి అంత దగ్గరగా ఉన్నాడు కదా, మరి దగ్గరగా ఉండి యేసులో ఏం చూశాడో దాన్నే మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పత్రిక శ్రద్ధగా వినండి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వెలుగు సంబంధమైన జీవితం ఎలా ఉంటుంది అని తెలియచేస్తున్నాడు. అధ్యాయాన్నంతా శ్రద్ధగా వినండి. యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి. జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ప్రియ విశ్వాసులారా, చూసారా పత్రికను ప్రారంభిస్తున్న విధానం? జీవవాక్యాన్ని గురించి రాస్తూ ఉన్నాను. జీవం ఇచ్చే వాక్యం. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడు, దేవుడే వాక్కు, ఆదిలో ఉన్న వాక్కు, అన్నింటినీ కలగచేసిన వాక్కు దేవుని వాక్కు. ఇదిగో జీవపు వాక్కు. సువార్త ఆరంభంలో కూడా, యోహాను సువార్త ఆరంభంలో కూడా వాక్యాన్ని గురించి అంటే దేవుని వాక్కు ప్రత్యక్షతను గురించే వ్రాస్తూ వచ్చి ఇక్కడ కూడా అదే రాస్తున్నాడు. జీవవాక్కు, జీవాన్నిచ్చే వాక్కు, అది దేవుని వాక్కు. ఈ వాక్కు ఆది నుండే ఉంది. ఈ స్వరము ఆరంభం నుండే ఉన్నది. ఏది ఆది నుండి ఉన్నదో ఆ ఆది సంభూతుడైన ఆరంభం నుండి ఉన్న ఆ దేవుని స్వరాన్ని మేము విన్నాము. ఏ స్వరాన్ని మేము విన్నామో కన్నులారా మేము చూసాము. నిజమే, ఆ వాక్కు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా క్రీస్తునామదేవునిగా మన మధ్య నివసించనని యోహాను సువార్తలో తెలియచేస్తాడు అపోస్తుడైన యోహాను. వాక్కు ఉంది. ఇప్పుడు విశ్వాసులారా, వాక్యము అన్నారు, వాస్తవానికి వాక్కు, దేవుని స్వరం, మాట ఉంది, దేవుని మాట. అది ఆ మాటకు ఒక రూపం ఇస్తే ఆరంభం నుండి వ్యక్తులతో స్వరరూపేణ మాట్లాడిన ఆ మాట శరీరాకారాన్ని ధరించి ఆ శరీరానికి యేసు అని పేరు పెట్టబడిందై ఆ శరీరముగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద సంచరించాడు. వాక్యమే శరీరధారి అయ్యాడు. ఇప్పుడు ఆ శరీరధారి అయిన ఆ వాక్కును ముందు వీరు విన్నారు, అందరూ విన్నారు, ప్రవక్తలు విన్నారు. ప్రవక్తల నోట దేవుని మాటలు ప్రవచించబడ్డాయి. అయితే ప్రవక్తల నోట ప్రవచించిన సంగతులను తెలియచేసిన ఆ వాక్యే ఇప్పుడు శరీరధారి అయి భూమి మీదకు వచ్చాడు. ఆయన యేసు. ఆ యేసు స్వరం ఏది విన్నామో ఆ స్వరాన్ని మేము కన్నులారా చూసాము. ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచాయో ఆ సంగతి మీకు తెలియచేస్తున్నాను. అంటే నేను తెలియచేసేది యేసయ్యను గురించి. యేసయ్య ఆదిలో వాక్కు అయి ఉన్నాడు. వాక్రూపి అయిన దేవుడు శరీరాన్ని ధరించి యేసుక్రీస్తు నామధేయుడిగా భూమి మీదకు వచ్చాడు. వచ్చిన ఈ యేసు మమ్మల్ని పిలిచాడు. పిలిచిన స్వరాన్ని మేము విన్నాము. ఆయన స్వరాన్ని విన్నాము, ఆయన కన్నులారా చూసాము, ఆయనతో మేము నడిచాము, ఆయన్ని తాకాము, ఆయన కార్యాలన్నీ చవి చూసాము, జాగ్రత్తగా అన్నింటినీ పరిశీలించాము. ఏది ఇవన్నీ మేము చూసి విని అనుభవించామో వాటినే నేను మీకు తెలియచేయుచున్నాను. 2వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరుస్తున్నాము. ఆ జీవ వాక్యము ఎవరో, ఆ జీవాన్ని ఇచ్చే ఆ దేవుడు ఎవరో, ఆ దేవుడిని, ఆ జీవమిచ్చే ఆ వాక్కుని మేము కళ్ళారు చూసాము. ఆ వాక్యము ప్రత్యక్షమైంది. ఆ జీవము మా మధ్య
ప్రత్యక్షమైంది. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసాం. ఆ జీవమును గురించి సాక్ష్యమిస్తూ దాన్ని మీకు ఇప్పుడు తెలియచేస్తూ ఉన్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. విశ్వాసులారా, మేము చూడడమే కాదు, మేము చూసిన దాన్ని మీకు కూడా తెలియచేస్తున్నాము. మాతో కూడా మీకు మనందరికీ మన ప్రభు అయిన యేసుతో తండ్రి అయిన దేవునితో సహవాసం ఉంది. ఆ సహవాసాన్ని మేము పొందుకున్నాము, అనుభవించాము. ఇప్పుడు మీకు కూడా తెలియచేస్తున్నాం. మీరు మాతో సహవాసం చేయండి. మనందరం కలిసి దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ సహవాసం గలవారమై ఉందాము. 4వ వచనం, మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు వ్రాయుచున్నాము. ఎందుకు రాస్తున్నాము అనుకున్నారు? ఈ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. ఈ దేవుని ద్వారా మేము ఎంతో ఆనందాన్ని పొందుకున్నాము. ఈ దేవునితో సహవాసం ఎంతో దీవెనిచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. ఈ సంతోషం పరిపూర్ణం అవ్వాలని, మీరు పొందుకోవాలని, మీరు అనుభవించాలని ఈ సంగతులు మీకు వ్రాస్తూ ఉన్నాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. మేము తండ్రి దగ్గర నుండి విని మీకు ప్రకటించే సంగతి ఏంటంటే, ఇంతకు నేను తెలియచేయాలనుకున్న వర్తమానం ఏమనుకున్నారు? నేను ప్రకటిస్తున్న దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు ఆయనే కనుక ఆయనలో చీకటి లేదు. వెలుగులో చీకటి ఉండదు. వెలుగు ప్రత్యక్షమైన చోట చీకటి కనిపించదు. చీకటిని తొలగిస్తుంది వెలుగు. చీకటిని మటుమాయం చేస్తుంది, పారద్రోలుతుంది వెలుగు. కాబట్టి ఆయన వెలుగు కనుక ఆయనలో చీకటి లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగించక ఉందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయనలో చీకటి లేదు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన వెలుగు. ఆయన సహవాసంకు మేము చేరామో ఆ సహవాసానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు వెలుగై ఉన్న ఈ దేవునితో సహవాసం గలవారమని చెప్పుకుంటూ చీకట్లో నడిస్తే మనం అబద్ధం ఆడతాం, సత్యము జరిగించము. అయితే మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచామంటే మనము అన్యోన్య సహవాసం గలవారం అవుతాము. ఎప్పుడు యేసుక్రీస్తు రక్తము మన పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. పాపము లేనివారము అవుతాము. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనం పాపం లేనివారమని మనం చెప్పుకోకూడదు. పాపం లేనివారమని ఒకవేళ మనమే చెప్పుకుంటుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము. అప్పుడు మనలో సత్యం ఉండదు, మనలో మంచి ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ప్రియ విశ్వాసులారా, ఆయన నమ్మదగినవాడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు. ఆయన వెలుగు. ఆయన సహవాసంలోనికి మనం వచ్చాము. సహవాసాల్లోనికి వచ్చిన మనం అందరము ఎంతో ధన్యులం. ఆయన సహవాసమందు సంతోషం ఉంది. ఆ సంతోషం ఇదిగో యేసులో వచ్చి ఆయనతో సహవాసం చేస్తే మన సంతోషం పరిపూర్ణమవుతుంది. మేము పొందాము. మీరు ఆ సహవాస ఆనందం పొందాలని, అందులో పరిపూర్ణ అవ్వాలని మీకు ఈ లేఖ రాస్తున్నాను. నేను ప్రకటించే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన గొప్పవాడు. ఆయనలోనికి రండి. మనం ఆయనతో నడుద్దాము. ఆయన వెలుగు. మనం కూడా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగుగా నడిస్తే, వెలుగు సంబంధులుగా నడిస్తే మనం ఆయనతో కూడా ఉంటాము. అన్యోన్య సహవాసం మనకు ఉంటుంది. ఎంతో దీవించబడతాము. ఎంతో ఉన్నతమైన కృపను పొందుకోగలుగుతాము. ఎంతో ఆశీర్వాదాన్ని అందుకోగలుగుతాము. అంతేకాదు ఆయన రాజ్యానికి మనం హక్కుదారులం అవుతాము. అయితే కొందరు
ఈ వెలుగులో మేము ఉన్నామని చెప్పుకొనుచు చీకటిని అనుసరించి నడుస్తారు, వారు అబద్ధీకులు. కొందరు మేమేం పాపం చేయలేదు అంటారు, వారు కూడా అబద్ధీకులే. క్రీస్తుకు బయట ఉన్నవారందరూ పాపంతోనే ఉన్నారు, ఈ భేదం లేదు, అందరూ పాపం చేశారు. దేవుని ఆజ్ఞ అతిక్రమించడం పాపం, దేవునిని తిరస్కరించడం పాపం, మేలైనది చేయగలిగి ఉండి చేయకపోవడం కూడా పాపమే. ప్రియ విశ్వాసి, దేవుడు చేయమన్నది నువ్వు చేయలేదో అది నీకు పాపమే కదా. ఎందుకంటే నువ్వు ఆయన మాట వినలేదు. దేవుడు చేయొద్దన్నది నీవు చేసిన అది పాపమే కదా, ఎందుకంటే నువ్వు ఎప్పుడూ మాట వినట్లేదు. ఇలా మనం నడిస్తే మనం పాపం గలవారం అవుతాం. పాపం గలవారమైన మనం వచ్చి మన పాపాలను ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగినవాడు. మనం ఒప్పుకుంటే మన పాపాలను క్షమించి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. పాపం లేని వారమైతే ఆయన సహవాసంలో వెలుగు సంబంధులుగా నడిస్తే మనకు ఆనందం కలుగుతుంది. మనం ఆయనతో కూడా ఉండాలి. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అదే కొందరు మేము పాపం చేయలేదని చెప్తారు, మాకేం తెలియదని చెప్తారు. అలా చెప్పడం కూడా తప్పే. ఎందుకంటే మనం ఆయన్ను అబద్ధికుడిగా మార్చినట్లు అవుతుంది. అందుకే మనం అలా చెప్పకూడదు. ఆయన వాక్యం మనలో ఉన్నదంటే, మనం ఆయన సహవాసంలో ఉన్నామంటే, నిజంగా మనం ఆయన వెలుగులో నడుస్తున్నామంటే మొదట యేసు దగ్గరకు వచ్చి పాపాలన్నింటినీ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులను చేస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధత స్థితిలోనికి మనం వస్తామో, పరిశుద్ధులం అవుతామో, దేవుని కృపను పొందుకోగలుగుతామో, నిజముగా దేవునికి పరిశుద్ధులంగా మనం మారతామో, దేవుని పిల్లలుగా మనం మారతామో, అప్పుడు వెలుగు సంబంధులం అవుతాము. ఎప్పుడైతే వెలుగు సంబంధులం అవుతామో ఆయనతో సహవాసం ఏర్పడుతుంది. అన్యోన్య సహవాసం అది. ఆ సహవాసం దేవునికి మనకు నిత్యము ఉంటుంది. సహవాసమందు ఆనందం దొరుకుతుంది. ఆనందమందు పరిపూర్ణత దొరుకుతుంది. ప్రియ సహోదరులారా, ఈ యేసుని, ఈ వెలుగై ఉన్న దేవుణ్ణి మేము తెలుసుకున్నాము. ఈయన సహవాస ఆనందాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాము. మొదట మేము ఆ స్థితిలోనే ఉన్నాము. ఆయన దగ్గరకు వచ్చాము, పాపాలు విడిచిపెట్టాము, ఒప్పుకున్నాము. ఆయన శాంతం గల దేవుడు. సిలువనందు మనకై తను కార్చిన తన అమూల్యమైన రక్తం చేత అందరి పాపాలకు క్షమాపణ కలిగించే దేవుడు ఆయన. పాపాలను క్షమిస్తాడు. క్షమించిన వారు వెలుగు సంబంధులు అవుతారు. దుర్నీతి నుండి విడుదల చేయబడతారు, పవిత్రులు అవుతారు. పవిత్రులైన వారు వెలుగు సంబంధులుగా ఉంటారు. వెలుగు సంబంధులే ప్రభు సహవాసంలో ఆనందిస్తారు, ప్రభుతో సహవాసం చేయగలుగుతారు. పాపం ఉన్నవారు సహవాసం చేయలేరు. పాపం చేయలేదని చెప్పేవారు వాక్యం వారిలో లేదు, వారు అబద్ధికులు. మేమేం పాపం చేయలేదు అనేవారు కానీ మాలో పాపం లేదనేవారు అబద్ధికులు అవుతారు. వారు దేవునికి దూరస్తులు. ఒప్పుకొని విడిచిపెట్టేవారే కనికరాన్ని పొందుతారు, వారు వర్ధిల్లుతారు. సహవాసాన్ని, ఆ సహవాసంలో ఉన్న ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. రండి, దేవుని వెలుగులో నడుద్దాము. వెలుగు సంబంధులుగా జీవిస్తే వెలుగయ్యున్న దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు దొరుకుతుంది. సహవాసంలో ఆనందం ఉంది. లోకంలో ఆనందం లేదు. లోకంలో ఉన్నదంతా వ్యర్థం. లోకంలో ఏమీ లేదు. లోకంలో నుండి మనం ఏమీ తీసుకుపోలేము. మనం ప్రభువుని ఆశ్రయించాలి. మన జీవిత కాలంలో మన బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, అలాగే మన అవసరతలు మనం చూసుకుంటూ, మన జీవనానికి జీవించడానికి అవసరమైన కష్టం చేస్తూ కొంచెం ధనం సంపాదించుకొని మన అక్కర్ల కోసం మనం ప్రయాసపడుతూ ఉంటాము. ఈ ప్రయాస మనకు నిరంతరం ఉంటుంది. ఎందుకంటే నిరంతరం మనకు ఆహారం కావాలి. ఆహారం కోసం కష్టపడి కాస్తంత ధనం సంపాదించుకొని ఆహారం మనం అప్పుడే ఆహారాన్ని తీసుకొనగలుగుతాం కదా. అయితే ఈ కష్టం ఉంది, ఆహారాన్ని సంపాదిస్తున్నావు. కొందరు ఇంకా కష్టపడి ఇండ్లు కడుతున్నారు, గొప్ప గొప్ప విలాసవంతమైన వస్తువులు కొనుక్కుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలినంత, కావలసిన దానికన్నా ఎక్కువే మీరు సంపాదించుకుంటున్నారు కదా. సరే, ముందు స్థానం దేవునికి ఇచ్చారా? విలాసాలకు, తిండికి, సుఖభోగాలకు మాత్రమే మీరు స్థానం ఇచ్చారంటే దేవునికి దూరస్తులైపోతారు. జాగ్రత్త. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా ఒకసారి విడిచి వెళ్ళవలసి వస్తుంది.
విడిచి వెళ్ళిపోయే నాడు లోకంలో నుండి ఏమీ తీసుకుపోలేము అని తెలిసిన నాడు లోకంలో ఉన్న దాన్నంతా వదిలేసి ఏది మనకు జీవం, ఏది మనకు శాశ్వతం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అంతే, ఎక్కువ దృష్టి పెట్టాలి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆ తర్వాత మన జీవనాన్ని కూడా కొనసాగించాలి. ఏమీ చేయొద్దు, అలాగ ఊరకే ఉండండి, దేవుని కోసం కనిపెట్టండి అని చెప్పడం లేదు. ప్రియ విశ్వాసులారా, మీ జీవితం కొనసాగించబడటానికి, మీ కుటుంబం పోషించబడటానికి, మీరు ఆహారం తినటానికి, మీరు తృప్తిగా జీవించడానికి కావలసిన కష్టం మీరు చెయ్యండి. దుర్లాభ ఆపేక్ష వద్దు. వ్యర్థమైన ఆశలతో కాదు, మోసపూరితమైన పద్ధతుల్లో కాదు, కష్టించి పనిచేసి దాని ద్వారా ఆహారాన్ని తీసుకొని శరీరాలను పోషించుకుంటూ మీ జీవితాలను కొనసాగించుకుంటూ ఉండాలి. అయితే మొదటి స్థానం దేవునిదే. దేవునికి నీ స్థానం ఇవ్వాలి. దేవునికి నువ్వు మొదటి స్థానం ఇవ్వాలి. నువ్వు హృదయంలో ఆయనకి స్థానం ఉండాలి. నీ పనుల్లో ఆయనకి స్థానం ఇవ్వాలి. నువ్వు ఆయన్ని స్తుతించాలి, ఆయన్ను కొనియాడి కీర్తించాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, వాక్య ధ్యానం చేయాలి. నీవు మంచి స్థితిలో ఉంటే అవసరతలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఇలాగ నువ్వు దైవ ప్రేమను క్రియల్లో కనపరచాలి. ఎందుకంటే నీవు వెలుగు సంబంధివి. దేవుళ్ళలోనికి రా, పాపాలు విడిచిపెట్టు, అప్పుడు నీ వెలుగు సంబంధి అవుతావు. వెలుగు సంబంధి అయిన నీవు క్రీస్తుతో సహవాసం గలవాడు అవుతావు. క్రీస్తుతో సహవాసం చేస్తున్న నీవు తోటివారితో కూడా చక్కటి సహవాసం గలవాడమై ఉండాలి. క్రీస్తునందలి సహవాసం మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆనందంలో కూడా పరిపూర్ణత మనకు దొరుకుతుంది. అందుకే యేసు దగ్గరికి రండి. యేసు వెలుగై ఉన్నాడు. ఈ దేవుణ్ణి ఎవరో చెప్తే కాదు, కనులారా చూసాము, నిదానించి కనుగొన్నాము, ఆయన్ని తాకాము. మేము అన్నింటినీ అర్థం చేసుకున్నాము. మేము పొందుకున్న సహవాసాన్ని, మేము తెలుసుకున్న మంచి సంగతులను మీకు తెలియచేస్తున్నాం. యేసు దగ్గరికి రండి, ఆయన వెలుగై ఉన్నాడు. రండి, పాపాలు ఒప్పుకొనండి, వెలుగు సంబంధులుగా జీవించండి. వెలుగు సంబంధులమైతే అన్యోన్య సహవాసంలో ఉంటామని, సహవాసంలో మనకు ఆనందం దొరుకుతుందని ఈ పాఠంలో నేర్చుకున్నాము. వెలుగు వలన, వెలుగు సంబంధులుగా ఉండటం వలన, వెలుగు సంబంధులు కాకపోవటం వలన ఏంటి అనేవి తర్వాత అధ్యాయంలో మనం చూస్తాము. ప్రియ విశ్వాసులారా, మీకు దేవునితో ఒక మంచి సహవాసం ఉందా? లోకస్తులతో మంచి సహవాసాలు మీకున్నాయి. మరి దేవునితో కూడా అలాంటి ఒక మంచి సహవాసం ఉందా? మీరు వెలుగు సంబంధులై దేవునికి ఇష్టలుగానే జీవిస్తూ ఉన్నారా? జీవించకపోతే ఒకసారి మీ స్థితి చూచి మీ తీరుని మీరు మార్చుకోనండి. దేవునితో సహవాసం చేయాలి. దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. వెలుగు సంబంధులతోనే దేవుడు సహవాసం చేస్తాడు. పాపాన్ని విడిచిన వారే వెలుగు సంబంధులు అవుతారు. పాపాన్ని ఒప్పుకో, క్షమించమను. ప్రభు రక్తం నిన్ను నీ పాపాల నుండి శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయబడిన తర్వాతే వెలుగు సంబంధివి. ఆ తర్వాతే నీకు దేవునితో సహవాసం. యేసుతో కూడా సహవాసం గలవారమైతే ఆయన రాజ్యంలో ప్రవేశించగలుగుతాము. ప్రియ విశ్వాసులారా, యేసుతో మీరు మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారా? అయితే ఈ మాటలన్నీ మీకోసమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.